ఆయన విధానం, ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన మాట్లాడేటువంటి కులం ప్రస్తావనలు ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకొని కేడర్కు సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వెంకటేష్ గారు సార్, మా ఇంటర్నల్ ఇష్యూ కదా, దీని గురించి ఎందుకు రాద్దాంతో చేయడం అని అదే అంటున్నారు సార్. ఓటుకు నోటు కూడా ఇంటర్నల్ ఇష్యూవే, దాన్ని ఎందుకు కేసు చేశారు? ఓటుకు నోట్లో ఏం జరిగింది అందరికి తెలిసిన విషయమే కదా. అది ఓటుకు జరిగింది, ఇక్కడ సీటుకు జరిగింది. బీయింగ్ ఎన్ అడ్వకేట్, ఒక న్యాయవాదిగా మాట్లాడు, సీటుకు డబ్బులు, న్యాయవాదిగా మాట్లాడు నోటు కదా, అది ఓటుకు నోటు, ఇది సీటుకు నోటు, ఇది సీటుకు నోటు. ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం ఎలా అవుతుంది? ఒకళ్ళు ఇప్పుడు నువ్వో నేను మాట్లాడుకుంటే అది మన ఇద్దరి యొక్క వ్యక్తిగతమైన విషయం మాట్లాడుతుంది. టైం ఇచ్చాం కదా. ఆగండి సార్, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక కూటమి, దీనికి సంబంధించి మాకేం సంబంధం అంటారేంటి సార్? మాకేం సంబంధం కాదండి. వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యతలు వాళ్ళ మీద ఉంది. ఇచ్చినోడు ఇచ్చినట్టు ప్రూవ్ చేయాలా, తీసుకున్నట్టు తీసుకున్నట్టు ప్రూవ్ చేయాలా అంటున్నాను. మీరు నేను మాట్లాడితే ప్రయోజనం, ప్రూవ్ చేసుకోవాల్సిన మీరు నేను కాదు మాట్లాడుకోవడం. అడ్డమైన కేసులన్నిటికీ గూగుల్ టేక్ ఓవర్లు చేస్తున్నారు కదా. చేయండి. వినబ్బా, ఎవడో రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక చోట ఉన్నారు, గూగుల్ టేక్ ఓవర్లు అన్నారు. సరే, అది ఏమన్నారో ఏం చేసి వచ్చారో ఇప్పటి వరకు కోర్టులో పెట్టి ఏం లేదు. కానీ రెండో విషయం, ఇలాంటి దానికి చేయండి. ఇస్తున్నట్టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అక్కడ వీడియో ఎవిడెన్స్ ఉంది. వీడియో ఎవిడెన్స్ ఉన్న దానికే ఒక ఆయన నాకు కనపడతలేదండి అన్నాడు, ఒక టీవీ యాంకర్. అక్కడ ఆయనే తీసుకొచ్చి ఈయనే ఇచ్చాడా అంటే ఎత్తి చూపించాడు పోసాని గారు. అన్నా నువ్వు నమస్తే అన్నా, నువ్వు గొప్పడు అన్నాను. అలాంటి ఆయన లేడు కాబట్టి ఈ ప్యానల్లో మనం కొంచెం బతికిపోయాం. నా బ్యాంకు ట్రాన్సాక్షన్ నుంచి పలానా వ్యక్తికి వెళ్ళింది అని చెప్పేసి ఇమ్మీడియట్గా కేసు కట్టాలి కదా. ఇది ఇద్దరు వ్యక్తిగతమైన విషయమా? నేను ఎమ్మెల్యే టికెట్ కోసం పార్టీ ఎంపీ అభ్యర్థి, కొత్తగా వచ్చినటువంటి ఒక ఎంపీ అభ్యర్థికి 5 కోట్ల రూపాయలు ఇచ్చాను, దానికి సంబంధించి ఇన్ని కోట్ల రూపాయలు నగదు రూపంలో ఇచ్చాను, ఇన్ని కోట్ల రూపాయలు త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇచ్చానంటే రవికిరణ్ గారు ఏమంటారంటే 10,000, 5,000 దారి ఖర్చులకు మేము ఇచ్చామంటారు. 10,000, 5,000 దారి ఖర్చులకు ఇచ్చినటువంటి ఒక వ్యక్తికి 1.5 నుంచి 3 కోట్ల రూపాయలు నగదు ట్రాన్సాక్షన్ చేసేటువంటి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి వ్యవస్థ ఎలా వచ్చింది? దాని మీద మీరు కేసు కట్టి ఇమీడియట్ గా మీరు దాన్ని చేయాలి కదా. సరే, రేపు చూద్దామండి. రేపు టైం ఇచ్చారు కదా, రేపు ఏ యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఓకే రేపు రైట్, ఓకేనండి, చూద్దాం. ఓకే ఒక విషయం చెప్పండి వర్మ గారు. ఇక్కడ రాజీ చేసే ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఎటువంటి సమస్యకైనా రాజీ అవుతుంది. సరే, చూద్దాంలేండి ఏం జరుగుతుందో మనం ముందే ఎలా వినండి సార్ ఒక్క నిమిషం. ప్రభుత్వ అధికారినే మహాప్రభు అంటే ముఖ్యమంత్రి, రాజీ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు న్యాయం జరుగుతుందనే విషయం ఎవ్వరూ నమ్మరు. సరే, రేపు చూద్దాం. రేపు మళ్ళీ మనం డిబేట్ చూస్తాం కదా. మీరేం సెన్సేషనల్ ఏమి ఆశించకండి. రేపు చూద్దాం. రేపు ఖచ్చితంగా ఇది చూద్దాం. వెంకటరెడ్డి మీ హయాంలో అసలు ఏమి ఎవరిని పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ఏదో పట్టించుకుంటున్నారు, దాని మీద యాక్షన్లు తీసుకుంటున్నారు. ఎవరైనా తప్పు చేస్తే కంప్లైంట్లు ఇస్తా ఉంటున్నారు. మీ హయాంలో అసలు ఏమీ ఉండేది కాదు కదా. పట్టించుకోవాలి. మన బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులని టార్చర్ పెట్టి జనసేన కేసు పెట్టడానికి 48 గంటలు పట్టింది. 48 గంటలు పట్టింది మనకి. జనసేన గంటలు పట్టింది మనకి. జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే కోట వినోద్ గారు ఉన్నారో ఆమెను ప్రైవేట్ వీడియో తీయించాడు అని చెప్పి మరి డాక్టర్ సుధాకర్ దళితులైనప్పుడు ఈయన కాపులు కాదా? డాక్టర్ సుధాకర్ దళితులైనప్పుడు ఈయన కాపులు కాకూడదు. అప్పుడే మీ కులం ప్రైవేట్ అడ్డంగా దొరికిపోయి ఒక మహిళని
అయితే ఒక దళితుని చంపి ఎఫ్ఐఆర్ కట్టాలి. కంటిన్యూ చేయాలి సార్. ఎఫ్ఐఆర్ గురించి పోలీసులు మీరు ఒక మహిళని ప్రైవేట్ వీడియోలు ఒక ఎమ్మెల్యే తీపిస్తే ఏం